British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. పెళ్ళింట్లో ఎలాంటి సంతోషం ఉంటుందో మనందరికీ తెలిసిందే. బికాస్ పెళ్ళిళ్ళు అనగానే అన్ని సంతోషాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అనేది మనందరికీ తెలిసిందే. సో పెళ్ళింట్లో బంగారు ఆభరణాలు అండ్ వెండి ఆభరణాలు కావచ్చు, లేదంటే నగదు కావచ్చు, ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే పెళ్ళి ఇంట్లోనే దోపిడీ జరిగింది. ఇది పాపం వాళ్ళకి నిజంగానే ఆ కుటుంబ సభ్యులకు షాకింగ్ అంటే షాకింగ్ వార్త. బికాజ్ 2 రోజుల్లో మ్యారేజ్, సండే రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. 2 రోజుల్లో ఇంకా తన కూతురికి వాళ్ళు ఏవైతే సంతోషంగా పెట్టాలనుకున్నారో ఆ బంగారు ఆభరణాలు అండ్ వెండి ఆభరణాలు, ఈ నగదు ఖర్చుల కోసం తెచ్చినటువంటి నగదు ఏదైతే ఉంటుందో హ్యాపీగా వాళ్ళు స్పెండ్ చేద్దాము, వాళ్ళు ఇద్దాము అనుకున్నటువంటి వాటిని లూటీ అయిపోయి చోరీ అయిపోయిన పరిస్థితి. సో ఒక్కసారిగా షాక్. ఎందుకంటే పెళ్లి కూతురుకి పెట్టాల్సినటువంటి ఏవైతే బంగారం ఉంటుందో అది, వెండి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దొంగలనాలా మరి ఎవరు దోచుకెళ్లారో తెలియదు. బట్ వాళ్ళైతే కుటుంబ సభ్యులు అందరూ కూడా పెళ్లి కంటే ముందు మనందరికీ తెలుసు హల్దీ కానీ లేదంటే పెళ్లి కూతురు ఈవెంట్ కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ హడావిడిలో వీళ్ళందరూ కుటుంబ సభ్యులు ఉంటే ఏకంగా పెళ్లి ఇంట్లో ఉన్నటువంటి బీర్వా లోపల దాచినటువంటి ఏదైతే 133 తులాల బంగారం, 80 తులాల వెండి అండ్ 2.5 లక్షల నగదుని ఎవరో దోచుకు వెళ్ళిన పరిస్థితి. సో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని 133 తులాల బంగారం అంటే దాదాపుగా 10 లక్షల విలువైనటువంటి బంగారం, 80 తులాల వెండి, ఆ తర్వాత 2.5 లక్షల నగదు. ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా ఒక రకంగా కుప్పకూలిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటి ముందర పందిరి వేసి ఉంది, బంధుమిత్రులు అందరూ వచ్చేసారు, పెళ్లి ఇంట్లో బాజా భజంత్రీలు మోగుతోంది. ఎందుకంటే హల్దీ అండ్ మెహందీ సెరమనీలో వీళ్ళందరూ ఆ హడావిడిలో ఉంటే ఏకంగా బీర్వాలో దాచినటువంటి ఏవైతే నగదు బంగారం పూర్తిగా దోచుకు వెళ్ళిపోయారు. ఎవరు దోచుకు వెళ్ళారు ఏంటి అనేది తెలియదు. బట్ ఈ ఇల్లు ఎవరిది అంటే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ పుష్ప గారి ఇంట్లోనే వాళ్ళ అమ్మాయి పెళ్లి సందర్భంలో వాళ్ళు దాచుకున్నటువంటి ఏవైతే నగదు అండ్ ఈ ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చోరీ అయిపోయిన పరిస్థితి. హుటాహుట్న ఇంకేం చేయాలో అర్థం కాక 2 రోజులు పెళ్లి పెట్టుకొని ఇట్లాంటి షాకింగ్ వార్త వినేసరికి కుటుంబ సభ్యులు ఫస్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెంటనే పోలీసులు రావడం, ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరెవరైతే ఆ రోజు నుంచి అంటే ఆ చోరీ జరిగినటువంటి ముందు రోజు నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా అక్కడే ఆపి పెట్టడం, ఆ తర్వాత పూర్తిగా ఎట్లా ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోవడం అండ్ క్లూస్ టీమ్ కూడా రావడం, మరి ఎవరు ఈ చోరీకి పాల్పడింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు 2 రోజుల తర్వాత అంటే సండే రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. అంటే నిన్న ఆల్రెడీ మ్యారేజ్ కావాల్సింది, మరి మ్యారేజ్ అయిందా కాలేదా తెలీదు. సో ఏమైందో ఏంటో తెలీదు. మరి అంత పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిపోతే మళ్ళీ అప్పటికప్పుడు కొని పెట్టారా, లేకపోతే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రిక్వెస్ట్ చేశారా, మరి ఆ పెళ్లిది ఏమైందో, పెళ్లి జరిగిందా ఆగిందా అదైతే తెలీదు. బట్ ఇప్పుడు ఆ చోరీ చేసింది ఎవరు అనేది ఒక పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఇంట్లో ఎవరుంటారు, అందరూ బంధువులు బంధుమిత్రులు వాళ్ళే ఉంటారు, అంటే దగ్గర వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తే ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి అంటే ఎవరిని అడిగినా ఆ సందర్భంలో మరి వాళ్ళ మనసు నొచ్చుకుంటే ఏంటి పరిస్థితి. సో అతి పెద్ద క్లిష్టమైన పరిస్థితి ఈ కుటుంబానికి వచ్చింది అని చెప్పొచ్చు, అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎవరికీ జరగకూడదు. ఎందుకంటే బంధుమిత్రులతో నిండిపోయి ఉంటుంది ఆ ఇల్లంతా కూడా. అట్లాంటి టైంలో అంత పెద్ద ఎత్తులో చోరీ జరిగితే మరి ఇంటి వాళ్ళే చేశారా అన్నటువంటి అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పోలీసులు అయితే చేస్తారు.
బట్ ఆ పెళ్లికి సంబంధించిన ఆ సంతోషకరమైన మూమెంట్ లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అయితే ఆ కుటుంబ సభ్యులు నిజంగానే ఒక షాక్ లాగా ఉండిపోయారు. అండ్ మా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి. మరి కొత్త వాళ్ళు కూడా అంటే పెళ్లి ఇల్లు కాబట్టి చాలా మంది ఆ పని వాళ్ళను కూడా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఆ పని వాళ్ళే ఎప్పుడైనా వీళ్ళు పూర్తిగా ఈవెంట్స్ లో ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఆర్ బిజీలో ఉన్నప్పుడు ఎవరైనా పని వాళ్ళు ప్రవేశించి ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారా, ఇట్లాంటి అన్ని కోణాల్లో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే సాగిస్తున్న పరిస్థితి. క్వశ్చనింగ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బట్ ఈ కేసుకి సంబంధించి మరి ఏం జరిగింది ఏంటి అనే అప్డేట్ మాత్రం తెలుసుకోవాలన్న ఆతృత మాత్రం అందరికీ డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ ఏమైంది, ఆ తర్వాత ఏమైంది, మరి ఎవరినైనా పట్టుకున్నారా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అని అంటారు కదా, మరి అది ఏమైనా జరిగిందా, లేదంటే బయట వ్యక్తి, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా బయట వ్యక్తి అంటే ఎవరు ఉండరు, ఒకవేళ పని కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సందర్భం ఆర్ ఒక ఛాన్స్ చూసి వాళ్ళు ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోయారా, ఈ రెండే ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏం జరిగింది ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో ఆర్ 1 or 2 days లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది.